చేసినటువంటి ఎక్స్ ఏఎంసీ చైర్మన్ గారు నిరంజన్ గారిని వేదిక మీద సాదరంగా
డబ్బులు ఇస్తాను మళ్ళీ సంక్రాంతికి వస్తానన్నావా బాగాలండి నమస్కారం ఉడికాలంటే ఇంటింటికి లేకపోతారే అవును తెలిసిన ఆ కాలు ఒళ్ళో పెట్టి ఒళ్ళో ఉన్న అడగండి నాన్నదాతుల నుండి కొట్టండి ఇందాక ఉందా ఉరికినట్టు లేకెత్తినట్టు గట్టిగా వచ్చిందంటే అబ్బాయి పేజీలేదు వస్తాయి ఊరికి మడత పెట్టాడు గుండగా కారణాలు డ్యాన్స్ కొడుతుంది ఏమోది చేతిలో కాలు దొరకకుండా అయ్యా నేను ఆచారం పడతా ఆమోదు నా పాలు ఆడాను చూడు ఓకే సార్ పూర్వీకులు ఒక క్రీడా సాంప్రదాయమే కాకుండా రక్షణ కొరకు కూడా దీన్ని ఉపయోగించేవాళ్ళు. ఈ కర్రసాము చాలా ఒక పూర్వమైనటువంటి ఒక క్రీడ. ప్రతి గ్రామంలో కూడా దీన్ని నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఈ తరంలో ఇది కనుమరుగైపోయిన క్రమంలో కూడా మన విద్యార్థులు మరి నేర్చుకొని మరి ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. 10th క్లాస్ విద్యార్థినులు గొబ్బెమ్మల చుట్టూ ప్రదర్శించాలి. సిద్ధంగా ఉండండి. చప్పట్లతో వీళ్ళని ఉత్సాహపరచండి. మరి కర్ర తిప్పటువంటి చప్పట్లు కొట్టండమ్మా. కరుణా
కూర్చొని ఎంకరేజ్ చేయండి వీళ్ళందరూ. బాబా వాటి పేర్లు ఏంట్రా? కూర్చో, వెనకున్న వారికి కనిపించండి. ఇవి సాంప్రదాయానికి వేసే పందాలు తప్పితే ఇది జూదంగా మార్చారు. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఇలా కత్తులు లేకుండా వేసుకోవచ్చు, అది ఒక పండక్కే. కానీ మన కల్చర్ని మారుస్తూ ఒకప్పుడు కోడి కూసాకలు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కోడిని కోసాకలు ఎగుతున్నారు. అందరూ కూడా దయచేసి వీటిని అలవాటు చేసుకోవద్దు. మొత్తం స్టాఫ్ అంతా కూడా స్టేజ్ దగ్గర చూడండి. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి నలంద స్కూల్ యాజమాన్యం కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ అందరూ కూడా మన పాత సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ సంక్రాంతి సంబరాలను చాలా అంబరాలు దాటేలాగా ఇక్కడ మరి గుబ్బెమ్మలు కానివ్వండి, భోగిపళ్ళు కానివ్వండి, భోగిమంట కానివ్వండి, గంగిరెద్దు కానివ్వండి, అలాగే
విభిన్నమైన కళాకారులతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నలంద స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ సంక్రాంతి సంబరాలు గతంలో మన పూర్వీకులు చేసుకున్నారంటే పండిన పంట చేతికొచ్చే కాలం ఇది. ఆ రోజున పంటను పండించుకుని రైతన్న సంతోషంగా ఉంటూ చుట్టుపక్కల ఉన్న పేదవారికి, హరిదాసులకి వాళ్ళందరూ కూడా వారికి తోచిన సాయం చేస్తూ సమాజానికి మంచి చేస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఆ రోజున సాంప్రదాయాలు ఉన్నాయి. మరి ఆ సాంప్రదాయాలు మళ్ళీ గుర్తు చేసుకుంటూ మరి పెట్టే గొబ్బెమ్మ కానించి ఆడే గంగిరెద్దు దాకా ఉన్న విషయాన్ని సైంటిఫిక్ రీజన్స్ అందరూ తెలుసుకోవాలంటే మరి ఆ గొబ్బెమ్మలు ఈ వింటర్ సీజన్లో శీతాకాలం వేళ వైరస్లు వస్తాయి. అవి రాకుండా ఇంటి ముందు గొబ్బెమ్మ పెడతాం వల్ల వైరస్ అక్కడితోనే పోతాం. అలాగే మరి గతంలో యంత్రాలు ఏమీ లేకపోవడం వల్ల రైతన్న ఎద్దులు ఆవుల ద్వారా వాటిని దున్నించుకుంటూ వాటి ద్వారానే మరి పంటను పండించే ఉన్నారు. కాబట్టి మరి ఆ గంగిరెద్దుల్ని దేవతల్లాగా చూసుకుంటూ మరి వాటిని పూజించుకుంటారు. మరి ఇప్పుడున్న సమాజంలో మరి పిల్లలు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది రకరకాల జంక్ ఫుడ్లు తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఆనందాన్ని కోల్పోతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మరి సంక్రాంతికి బొబ్బట్లు కానివ్వండి, అరిసెలు కానివ్వండి, బూరులు కానివ్వండి, పొంగలు కానివ్వండి ఎందుకు పెడతారంటే అవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఒక్కొక్క రకంగా ఉపయోగపడతాయి. కాబట్టి అలాంటి ఆధ్యాత్మికని, అలాంటి ఆహార విధానాలను నేర్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు చేస్తారు. మరి ఈ పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతికి ఆ పాత తరాన్ని గుర్తు చేసుకుంటూ మీరందరూ ఎక్కడి నుంచైనా సరే మరి కొత్త తరాలకి మన సాంప్రదాయాలు నేర్పుతూ సాంప్రదాయబద్ధంగా ఉంటారని మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.